హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పంపిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ మోడీ నోటీసులు వచ్చిందని తెలిపారు. దీనికి పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె కొట్టిపారేశారు. ఇది రాజకీయ కక్షతోనే వచ్చిందని, ఏడాది నుంచి టీవీ సీరియల్ మాదిరిగా నడిపిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఈడీ నోటీసులపై తమ పార్టీ లీగల్ సెల్ వాటిని పరిశీలిస్తుందని, న్యాయ నిపుణుల సలహాలు అనుసరించి నిర్ణయం తీసుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క్లారిటీ ఇచ్చారు. మరి కొన్ని రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు వస్తుండటంతో కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు పంపిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. నిజామాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ మోడీ నోటీసులు వచ్చిందని తెలిపారు. దానిని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె కొట్టిపారేశారు. ఇది రాజకీయ కక్షతోనే వచ్చిందని, ఏడాది నుంచి టీవీ సీరియల్ మాదిరిగా నడిపిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఈడీ నోటీసుల మీద తమ పార్టీ లీగల్ సెల్ వాటిని పరిశీలిస్తుందని, న్యాయ నిపుణుల సలహాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క్లారిటీ ఇచ్చారు. మరి కొన్ని రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు వస్తూ ఉండడంతో కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. I said it is clearly politically motivated. From the beginning I have been saying the same thing, and it has been the modus operandi of Bharatiya Janata Party in any poll bound state. So now Telangana is going to polls. The modus operandi has taken again kicked back in. So that is what we believe in, and we will certainly seek a legal recourse. We are a political party. We have a legal team, so we don't have to worry about it. But people will see through this kind of operation by the Bharatiya Janata Party, and people will certainly teach them a lesson. That is what I believe. देखिए, हम सिंपल सी बात बोलते हैं, हम किसी से भी मिले नहीं है. हम मिले हैं तो तेलंगाना की जनता से और भारत की जनता से. अब दोनों नेशनल पार्टी जो कहलाती थी, उन दोनों का यही डर है कि केसीआर साहब को देश की जनता ज़्यादा चाहने लगी है. तेलंगाना की जनता तो